నెలసరి అంటే మెన్స్చురేషన్, పీరియడ్స్ అని కామన్గా చెప్తాం. ఈ పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటే మాకు పిల్లలు అవుతారా అని చాలామంది లేడీస్ అడుగుతారు. సో ఈ పీరియడ్స్ పెయిన్కి సైంటిఫిక్గా డిస్మెనోరియా అని చెప్తాం. సో ఈరోజు ఈ వీడియోలో డిస్మెనోరియా గురించి, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుందని దీని గురించి మాట్లాడుకుంటాం. నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. సో పీరియడ్స్లో పెయిన్ అనేది చాలా కామన్ అనమాట. ఆల్మోస్ట్ 100లో ఏ టైంలో ఉన్న లైఫ్ టైంలో ఒక లేడీ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 100లో ఇట్స్ సో కామన్, 90% లేడీస్కి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో యాజ్ అ డాక్టర్ ఒక లేడీ వచ్చి నాకు పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంది, పిల్లలు అవుతారా లేదా అనేటప్పుడు మనమేమి ఆలోచన చేస్తాము. సో 2 టైప్స్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఒకటి ఫిజియోలాజికల్ పెయిన్, ఒకటి ప్రాబ్లం ఉన్న పెయిన్. సో చాలా వరకు 100లో ఒక 90%కి స్మాల్ పెయిన్ ఉంటుంది, ఫిజియోలాజికల్ పెయిన్ అంటారు. సో ఈ ప్రాబ్లము చాలా లేడీస్కి ఉంటాయి అండ్ దాని గురించి వరి అవ్వాల్సింది అవసరం లేదు. పెయిన్ అని వచ్చినప్పుడు డాక్టర్గా మనం ఏమి డిసైడ్ చేస్తామంటే నార్మల్ పెయినా లేదంటే అబ్నార్మల్ పెయినా అని ఫస్ట్ కేటగరైజేషన్ చేయటం జరుగుతుంది. నార్మల్ పెయిన్ యూజువలీ ఏమవుతుందంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత కొంచెం ఒక 3 to 4 అవర్స్ తగ్గిపోతుంది. యూజువల్గా వాళ్ళు అన్ని రొటీన్ పనులు చేసుకోగలుగుతారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళగలుగుతారు అండ్ జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్తారు. ఒక స్మాల్ డిస్కంఫర్ట్ అన్నట్టు ఏర్పడతాయి, ఈదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. కొందరికి పొద్దు కడుపులో ఏర్పడతాయి అండ్ దే ఆర్ లైక్ ఓకే, కంఫర్టబుల్గా ఉంటారు. అటువంటి అయిన పెయిన్ నథింగ్ టు వరీ. ఇన్ఫ్యాక్ట్ ఆ పెయిన్ ఉంటే వాళ్ళకు ఓవ్యులేషన్ అవుతుందని ఒక ఇండైరెక్ట్ వే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా ఉంటుంది వాళ్ళకి. సో 100లో ఆల్మోస్ట్ 90%కి ఇలాంటి పెయిన్ ఉంటుంది, ఏమీ వరి అవ్వాల్సింది అవసరం లేదు. నౌ అబ్నార్మల్ పెయిన్, ఇది వెరీ ఇంపార్టెంట్. 100లో ఆల్మోస్ట్ ఒక 5 to 8%కి ఉంటుంది. ఇది ఎటువంటి పెయిన్ అంటే పీరియడ్స్ వచ్చే 2-3 డేస్ ముందు నుంచే, సపోజ్ 15th పీరియడ్స్ అనుకోండి, 15th నవంబర్, వాళ్ళకు ఒక 13th నుంచే పెయిన్ మొదలవుతుంది. ఒకలాగా లోవర్ అబ్డామినల్ వాళ్ళకి తెలుస్తుంది నాకు పీరియడ్స్ వస్తుంది. కొందరికి సీరియస్నెస్ ఎలా ఉంటుంది అంటే స్టార్ట్ అవుతుంది 2 days ముందు, పీరియడ్స్ అయినా 2-3 days కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ పెయిన్ చాలా ఎక్కువ రోజు ఉంటుంది, 7 to 8 days పెయిన్ ఉంటుంది. అండ్ సెకండ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ సివియారిటీ ఆఫ్ పెయిన్. పెయిన్ కొందరు వాళ్ళు జాబ్ చేయలేరు, బెడ్ రిడన్, కొందరు 2-3 days అయితే దే కాంట్ గెటప్. సో ఒక రీసెర్చ్ చేశారు, ఇటువంటి పెయిన్ అబ్నార్మల్ పెయిన్కి కంజెస్టివ్ డిస్మెనోరియా అంటారు. సో ఆల్మోస్ట్ కొందరికైతే వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. సో వెరీ సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. సో థర్డ్ వీళ్ళకి ఏంటి అంటే, సో జనాలు నార్మల్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఇంట్లో ఫ్యామిలీలో హస్బెండ్ ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, చాలామంది ఉంటారు. 2-3 days ఇలా పండుకుంటే కొందరు రిలేషన్ విత్ ఫ్యామిలీలో కూడా వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. దెర్ వాజ్ అ బిగ్ రీసెర్చ్ విత్ హస్బెండ్తో కూడా ఏంటి ఎప్పుడు మీకు పెయిన్ ఉంటుంది, చాలామందికి పీరియడ్స్లో పెయిన్ ఉంటుంది, నీకెందుకు ఇంత ఎక్కువ అని వాళ్ళకి తెలీదు కదా ఇది ప్రాబ్లం అనేది. అండ్ సో మచ్ ఆఫ్ రిలేషన్ డిస్టర్బెన్స్, కొందరు రియలీ దే గో ఫర్ మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ఇది తెలుసుకోవాలి. ఇలాంటి పెయిన్ ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళి స్కాన్ ఒకటి చేయటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ రీజన్స్ ఉంటాయి. ఐ జస్ట్ పుట్ ఇట్ హియర్. ఫస్ట్ ఎండోమెట్రియాసిస్ అని ఒక ప్రాబ్లమ్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ ఎండోమెట్రియాసిస్లో ఇటువంటి పెయిన్ ఉంటుంది అండ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం సబ్ఫర్టిలిటీ ఉంటుంది, న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో సెకండ్ ఈజ్ ఇన్ఫెక్షన్, PID అంటాము, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్. సో గర్భాశయము, ట్యూబ్స్లో అన్నీ ఒక ఇన్ఫెక్షన్ అయ్యి పీరియడ్స్ టైంలో ఇన్ఫెక్షన్ కొంచెం ఫ్లేర్ అవుతుంది అండ్ సివియర్ పెయిన్గా ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ కండిషన్స్ కొంచెం అడేషన్స్ అనమాట. ఏదో విధానం వల్ల పొట్టలో ఒక ఇన్ఫెక్షన్ అయ్యి లైక్ టీబీ కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా ల్యాప్రోస్కోపీనో, లేదంటే చిన్నప్పుడు అపెండిసైటిస్, ఏదో ఒక పొట్టలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పక్క ఆర్గన్స్లో అంతా కొంచెం అడేషన్స్ ఫామ్ అవుతే కొందరికి పెయిన్ కూడా ఏర్పడతాయి అన్నట్టు. సో ఈ 4 or 5 రీజన్స్ ఓన్లీ 10%, 8 to 10% లేడీస్లోనే ప్రాబ్లం. ఇటువంటి అయినా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కూడా ఉంటుంది. దీనికి నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఈజ్
యాక్చువల్లీ ఇటువంటి అయిన లేడీస్కి ఫస్ట్ యాజ్ అ డాక్టర్ మా రెస్పాన్సిబిలిటీ, విమెన్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ పెయిన్, షీ షుడ్ బి పెయిన్ ఫ్రీ. ఫస్ట్ పెయిన్ని ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత ప్రెగ్నెన్సీ గురించి వీ విల్ కౌన్సిల్ దెమ్ అనమాట. సో అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అన్ని పెయిన్స్కి ప్రాబ్లమ్స్ ఉండదు, 95% ఏమీ ప్రాబ్లం ఉండదు. 5 to 10% ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి పెయిన్ లేకుండా ఉండటం పీరియడ్స్లో, అండ్ ప్రెగ్నెన్సీతో వెళ్ళటమే ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పీరియడ్స్ పెయిన్ అండి. డోంట్ వరీ, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. చాలామంది పిల్లలేక బాధపడే వాళ్ళు ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి, పీరియడ్స్ టైంలో పెయిన్ విపరీతంగా వస్తుంది, నాకు పిల్లలు పుడతారా ఈ ప్రాబ్లం ఉంటే అని అడుగుతారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటాం. సో పీరియడ్స్ పెయిన్ఫుల్ ఉన్నప్పుడు 100%లో ఆల్మోస్ట్ 90%కి స్మాల్ పెయిన్ అంటే ఫిజియోలాజికల్ పెయిన్, దాని గురించి మనము నథింగ్ టు వరీ అనమాట. బట్ 100లో ఒక 8 to 10%కి కొంచెం ప్రాబ్లం పెయిన్ ఉంటుంది, కంజెస్టివ్ డిస్మెనోరియా అంటారు. సో దాంట్లో వన్ రీజన్ ఈజ్ ఎండోమెట్రియాసిస్. ఈరోజు ఎండోమెట్రియాసిస్ గురించి తెలుసుకుంటాం. సో ఇప్పుడు మరి గమనిస్తే గర్భాశయం, లేడీస్ గర్భాశయం ఇలా ఉంటుంది అన్నమాట. ఇది యూట్రస్ అని చెప్తాం, బేబీ పెరిగేది ఈ గర్భాశయంలోనే. పక్కనే 2 sides ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు. అండ్ దెన్ అండాశయం ఉంటాయి ఇలా, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. అండాశయంలో యాక్చువల్లీ ఎగ్స్ ఉండాలి, ఎగ్స్ ఉంటాయి. సో ఎవ్రీ మంత్ ఒక 10th day ఇలా ఎగ్ ఇలా వెళ్తాయి అన్నమాట. సో హస్బెండ్తో కలిస్తే స్పర్మ్ ఇలా వెళ్ళి ఒక బేబీ ఫామ్ అవుతుంది ఈ ట్యూబ్స్లో. బేబీ ఫామ్ అయ్యి ఇలా మెల్లగా వెళ్ళి గర్భాశయంలో అతుక్కుంటుంది. సో ఈ గర్భాశయంకి ఎండోమెట్రియం లైనింగ్ అంటాం, దీనిలో లైనింగ్ ఉంటుంది అనమాట. ఎవ్రీ డ్రెస్కి లైనింగ్ ఉన్నట్టు గర్భాశయంలో కూడా లైనింగ్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కాలేదనుకోండి ఆ మంత్లో, లేదంటే ఎవ్రీ మంత్ లేనప్పుడు ఈ ఎండోమెట్రియం షెడ్డింగ్ అనేది పీరియడ్స్ లెక్క బయటకి చూస్తాం మనం. 3 days వరకు లేడీస్కి పీరియడ్స్ అవుతుంది, 3 to 4 days. సో ఎవ్రీ మంత్ ఇది ఒక సైకిల్ అనమాట. సో ఆ మంత్కి ఓవ్యులేషన్ 15th day అవుతుంది, అండ్ ప్లస్ 15 days ప్రెగ్నెన్సీ లేదంటే ఎండోమెట్రియం షెడ్ అవుతుంది, బ్లీడింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ లైనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గర్భాశయంలో బేబీ బెడ్ అది యాక్చువల్లీ ఎండోమెట్రియం లైనింగ్. అది ఆ లైనింగ్ పీరియడ్స్ టైంలో బయటకి బ్లీడింగ్గా ఏర్పడతాయి. ఓన్లీ గర్భాశయంలో ఈ లైనింగ్ ఉండాలి. బట్ కొందరు లేడీస్లో ఏమవుతుంది, అండాశయంలో కూడా చిన్నగా ఈ ఎండోమెట్రియం పార్ట్ ఇక్కడ ఉంటుంది. అది ఎందుకు అలా ఉంటుందంటే అది మెనీ అన్నోన్ రీజన్స్ అనమాట. బట్ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎలా వెజైనా నుంచి బయటకు వస్తుందో అదే టైంలో ఈ లైనింగ్ కూడా బ్లీడింగ్ కొంచెం సెక్రెట్ చేస్తుంది. సో నార్మల్గా ఎండోమెట్రియోసిస్లో వెజైనా ఈజ్ ఓపెన్ ప్లేస్, బ్లీడింగ్ బయటకు వచ్చేస్తుంది. బట్ అండాశయం ఈజ్ అ క్లోజ్ ప్లేస్ ఉండదు, అది బలూన్ లెక్క. సో ఆ బ్లీడింగ్ మొత్తం అండాశయంలో అక్యుములేట్ అయిపోతుంది, మొత్తం అయి వీ కాల్ ఇట్ అస్ చాక్లెట్ సిస్ట్. స్కాన్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది ఎండోమెట్రియాసిస్ అని. సో ఏమవుతుంది, ఇప్పుడు అండాశయం ఉన్న ప్లేస్లో ఆ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఎగ్స్ ఉంటాయి అన్నమాట. ఇదంతా చాలా వెరీ వెరీ సెన్సిటివ్ స్ట్రక్చర్. అది ఉన్న ప్లేస్ యాజ్ వి సేనో, హౌస్ మంచిగా ఉంటే పీస్ఫుల్గా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా పాజిటివ్ అన్నట్టు. సేమ్ అండాశయంలో ఎగ్స్ కూడా క్వైట్గా ఉంటే క్వాలిటీ బాగుంటుంది. అదే ఈ అన్ని ప్రాబ్లమ్స్, సిస్ట్ కానీ ఈ అంతా చాక్లెట్ సిస్ట్ ఉంటే అండాశయం కూడా ఎగ్ కూడా ఒకలాగా క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. సో వీళ్ళకి ఎలా సిమ్టమ్స్ తెలుస్తుంది అంటే, పీరియడ్స్ టైంలో ఏమవుతుందంటే, పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్, చాలా సివియర్గా పెయిన్ ఏర్పడతాయి. అండ్ దెన్ ఒకలాగా లోవర్ అబ్డమన్, ఈ లెఫ్ట్ సైడ్లో ఎండోమెట్రియోసిస్ ఉంటే కొందరికి లెఫ్ట్ సైడ్లో ఒకలాగా పెయిన్ ఉంది, రైట్ సైడ్లో ఉంటే అండాశయంలో ఎండోమెట్రియోసిస్ రైట్ సైడ్లో పెయిన్ అంటారు. సో కొన్ని సిచ్యుయేషన్లో ఉత్తి అండాశయంలే కాదు, ట్యూబ్స్లో కూడా ఉంటాయి బ్లీడింగ్. ఇలా అన్నీ ఉన్నప్పుడు కొందరు ఎక్కువ ప్రాబ్లం ఉంటే హస్బెండ్ వైఫ్ కలిసేటప్పుడు కూడా పెయిన్ అవుతుంది. ఇక్కడ వెజైనాలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఆఫ్ యూట్రస్ సర్వైకల్ స్పేస్ అంటాం, బ్యాక్ సైడ్లో కూడా ఈ స్పాట్స్ ఉంటే వాళ్ళకి కలిసేటప్పుడు కూడా సివియర్ పెయిన్ ఉంటుంది అన్నమాట. సో ఆన్ ద హోల్ ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పెయిన్ అనేది కొందరికి 2-3 days ముందే, పీరియడ్స్ ముందు వస్తుంది. కొందరికి పీరియడ్స్ తర్వాత కూడా లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. పిల్లలు లేక బాధపడతారు.
సో ఫస్ట్ ఇప్పుడు ప్రాబ్లం, నౌ సొల్యూషన్. సో ఏం వరీ అవ్వకూడదు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడన్నా ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు, ఇలాంటి పెయిన్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలి. ఇనీషియల్ స్టేజెస్ ఇది చిన్నగానే ఉందనుకోండి, అట్లీస్ట్ మనకి ఎగ్స్ ఉంటుంది మంచిగానే, ఆ టైంలోనే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటుంది. అదే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఈ సిస్ట్ మొత్తం అండాశయంలో సిస్ట్ మొత్తం ఉండి ఎగ్సే లేదంటే ప్రాబ్లం అన్నమాట. సో ఐడియల్లీ మనకి కపుల్స్ వచ్చినప్పుడు లేడీస్ నానా రకాల స్టేజెస్లో వస్తారు. అది గ్రేడ్ చేస్తాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 మైల్డ్. సో పెయిన్ ఎక్కువ లేదంటే వాళ్ళకి ఇదర్ ఐయుఐ కానీ ట్యాబ్లెట్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది 6 monthsలో. అదే గ్రేడ్ 3 and 4 చాలా ఎక్కువ ఉండి ఎగ్స్ వెరీ తక్కువ అంటే వెంటనే మనం ఐవీఎఫ్ చేసి ఉన్న ఎగ్స్ని తీసి పెట్టుకుంటాం, దాచిపెడతాం. ఎందుకంటే అలాగే వదిలేస్తే మొత్తం ఎగ్ బ్యాగ్ మొత్తం ఆ బ్లడ్ అయ్యి ఆ ఎగ్స్ పని చేయదు. సో ఐవీఎఫ్ ఇచ్చి బెటర్ చాయిస్. సో 1 నెల తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఎగ్స్ వస్తూ ఉంటుంది. సో డోంట్ హ్యావ్ టు వరీ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రాబ్లం ఉంటే కూడా ఆ లేడీకి తనదే జీన్స్లో బేబీతో వెళ్ళటం వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ డాక్టర్ వీ వాంట్ ద లేడీ టు బికమ్ జెనెటిక్ మదర్. తన జీన్సే వెళ్ళాలి కదా. టైం ఊరికే వేస్ట్ చేసి అంత ఎగ్స్ 0 అయిన తర్వాత వచ్చినప్పుడు ఈవెన్ వీ విల్ బీ వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. సో బియ్యమే లేదన్నప్పుడు అన్నం ఎలా ఉంటాం, సిమిలర్లీ ఎగ్సే లేనప్పుడు పిల్లలు ఎలా అవుతారు. సో డోంట్ వరీ అండి, అర్లీ డిటెక్షన్ వెరీ ఇంపార్టెంట్. అన్ని ప్రాబ్లమ్స్కి ఇనీషియల్గా డిసిషన్ తీసుకుంటే మీకు సక్సెస్ ఈజ్ వెరీ హై, సఫరింగ్ కూడా ఎక్కువ ఉండదు. చాలా లేట్ అయిన తర్వాత సఫరింగ్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఈ పోరాటం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ ఏ స్టేజ్లో ఉంటే కూడా నౌ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మీకు బేబీతో వెళ్ళాలనే మా ఉద్దేశం. థ్యాంక్ యూ.